అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రకారు గుంటల్లో గిలిగింతలు పెట్టిన నటి ఊర్మిళా మటోండ్కర్ మళ్లీ ఆ పాత రోజుల్ని గుర్తు చేశారు. తాను స్టార్గా ఎదగడానికి కారణమైన రంగీలా చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రంలోని ఐకానిక్ పాటకు డాన్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 3 దశాబ్దాలైనా తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపిస్తూ ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఊర్మిళ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. రంగీలా సినిమాలోని సూపర్ హిట్ గీతం రంగీలా రేకు స్టెప్పులేస్తున్న వీడియోను పంచుకున్నారు. రంగీలా కేవలం ఒక సినిమా కాదు, అదొక గొప్ప అనుభూతి. ప్రతి పాట ఓ వేడుక. 30 ఏళ్ల క్రితం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సినిమా ఈనాటికి అదే శక్తితో ఆ మొదటి క్షణంలోకి తీసుకువెళ్తుంది. కలలు కనే ధైర్యాన్నిచ్చి నన్ను ఆదరించిన మీ ప్రేమకు ధన్యవాదాలు అని ఊర్మిళ తన మనసులోని మాటలను పంచుకున్నారు. 1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆ చిత్రంతో ఊర్మిళా మటోండ్కర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఊర్మిళ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో మంది అభిమానులు, నెటిజన్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమిర్ ఖాన్, ఊర్మిళ జోడీని మర్చిపోలేం, రంగీలా ఎప్పటికీ ఒక క్లాసిక్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తానికి 30 ఏళ్లైనా రంగీలా మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని ఊర్మిళ పోస్ట్ మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆడియన్స్ కు నటి రేఖా బోస్ తెలిసే ఉంటుంది. స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడంతో పాటు కొన్ని సినిమాల్లోని ప్రత్యేక పాటల్లో మెరిశారు కూడా. చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేశారట. ఆవిడ తండ్రికి ఇటీవల సర్జరీ జరిగింది. ఆ సర్జరీ కోసం నిర్మాత SKN అడగకుండానే సాయం అందించారట. ఈ విషయాన్ని రేఖ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా నాన్నగారికి సర్జరీ అని నేను చేసిన పోస్ట్ చూసి పరిచయం లేకున్నా సరే నేను అడగకుండానే ఒక తెలుగు ప్రొడ్యూసర్ గారు పెద్ద సహాయాన్ని అందించారు. మీ హెల్ప్ నాకు చాలా చాలా విలువైనది సార్, చాలా థ్యాంక్స్ అండి అని రేఖా బోస్ పేర్కొన్నారు. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుమారు 125 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ విలన్ రోల్ చేస్తున్నారు. అవును, సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టులో బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆయన ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ నెలలో ప్రారంభమయ్యే స్కెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ కూడా జాయిన్ అవుతారు. సెప్టెంబర్ 3వ వారం నుంచి సంబరాల ఏటిగట్టు లేటెస్ట్ స్కెడ్యూల్ మొదలు కానుంది. అందులో విలన్ కూడా జాయిన్ అవుతారని, హీరోతో పాటు అతని మీద కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఆ విలన్ ఎవరనేది అప్పుడు రివీల్ చేయనున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కు పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. సాయి దుర్గా తేజ్ 2 ఏళ్ల నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. లుక్ నుంచి బాడీ బిల్డింగ్ వరకు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీతో పాటు అతను కథపై నమ్మకంతో మరొక సినిమా చేయటం లేదు. సుమారు 75% వరకు చిత్రీకరణ పూర్తయింది. ఇండస్ట్రీ స్ట్రైక్ వల్ల షూటింగ్ డిలే అయింది. దాంతో మొదట దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ తేదీకి వచ్చే అవకాశాలు లేవు. దాంతో కాస్త వెనక్కి వెళ్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన క్రియేటివ్ ప్రయాణంలో మరో ముందడుగు వేసి కొత్త బ్రాండ్ ఓం ఐని ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో లాంచ్ అయిన ఈ బ్రాండ్ శర్వానంద్ ప్రయాణంలో కొత్త దశను చూస్తుంది. కేవలం నటుడు, నిర్మాతగాను కాకుండా ఒక విజనరీ ఆంటర్‌ప్రెన్యూర్ గా కూడా ముందుకు సాగుతున్నారని ఈ ఆవిష్కరణ తెలియజేస్తుంది. ఈ పేరుకి లోతైన అర్థం ఉంది. ఓం సృష్టి మొత్తాన్ని ప్రతిబింబించే ఆదినాదం. ఐ అంటే వ్యక్తిగత స్వరూపం. ఈ రెండింటి సమన్వయమే వ్యక్తి, విశ్వం మధ్య సమతుల్యతను సూచిస్తుంది. సాధారణ నిర్మాణ సంస్థలా కాకుండా ఓం ఐ మల్టీ డైమెన్షన్ ప్లాట్ఫామ్ గా రూపుదిద్దుకుంటుంది. సినిమా, వెల్నెస్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగాలలో విస్తరిస్తూ క్రియేటివిటీ, ఆరోగ్యం, నిలకడైన జీవన విధానాన్ని ముందుకు తెచ్చే లక్ష్యంతో పనిచేస్తుంది. శర్వానంద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 9, 2025 ఓం ఐతో కొత్త ప్రయాణం ఆరంభమవుతుంది. ఇది ఒక బ్రాండ్ ఆవిష్కరణ మాత్రమే కాదు, రాబోయే తరాలకు చేరుకునే ఒక విజన్.
ఈ జర్నీని ఒంటరిగా మొదలు పెడుతున్నా, కానీ సత్యం, స్పష్టత, నిజాయితీతో ముందుకు సాగుతున్నారు. ఓం ఐ ద్వారా గొప్ప సంకల్పం, బాధ్యతతో అడుగులు వేస్తున్నారు. ఓం ఐ ఒక కంపెనీ మాత్రమే కాదు, సృజనాత్మకత, నిలకడ, ఐక్యతకు తోడ్పడే ఒక విజన్. ప్రేరణనిచ్చే కంటెంట్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇంకా ఎప్పుడూ చెప్పని ప్రత్యేకమైన కథలు, క్రియేషన్ దీని లక్ష్యం. ఓం ఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, క్రియేటివ్ మైండ్స్ని ఒకే వేదికపైకి తెచ్చి వారికి గొంతుకనివ్వాలనుకుంటుంది. సత్యం, సమన్వయం, మానవ అనుబంధాన్ని ప్రతిబింబించే కథలు చెప్పాలనుకుంటుంది. ఓం ఐ ప్రతి క్రియేటర్కు ప్రేరణనిచ్చే, మద్దతు లభించే, విలువ కలిగిన ఒక హోమ్ కావాలని నా కోరిక. సినిమాలు, ప్రొడక్షన్స్ మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ నిజాయితీ, సమగ్రతతో ఆరోగ్యం, జీవనం, నిలకడైన అభివృద్ధి వైపు కూడా ఓం ఐ దృష్టి సారిస్తుంది. ఓం ఐ నిజాయితీ, ప్రేమ, బాధ్యతతో జీవించాలని గుర్తు. రాబోయే తరాలకు సంరక్షణ, ఆశ, శ్రద్ధని నింపిన ప్రపంచాన్ని అందించాలని సంకల్పం. ఇది నా విజన్, ఇది నా బాధ్యత, ఇదే ఓం ఐ అని శర్వానంద్ పేర్కొన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే లవ్ బర్డ్స్ ఎవరు అంటే రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన అని చెప్పాలి. తామిద్దరం ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ ఓపెన్ అయింది లేదు, కానీ వాళ్ళు ప్రేమలో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి పెళ్లి డిస్కషన్ టాపిక్ అయింది. అందుకు కారణం రష్మిక. రీసెంట్ గా రష్మిక మందన ముంబై వెళ్లారు. హైదరాబాద్ ముంబై ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రఫర్లకు నవ్వుతూ ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత జపనీస్ యానిమే డిమన్ స్లేయర్ స్పెషల్ ప్రీమియర్ షోకి రష్మిక అటెండ్ అయ్యారు. అక్కడ కూడా ఫోటోలు దిగారు, వీడియోలకు పోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ కూడా షేర్ చేశారు. అయితే వాటిని గమనిస్తే రష్మిక వేలికి ఒక ఉంగరం ఉంది. రష్మిక మందన చేతికి ఉన్నది ఎంగేజ్మెంట్ రింగ్ అని, విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన అభిమానులతో పాటు పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం వాళ్ళిద్దరూ పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్ నెలలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం మొదలైంది. అయితే డిసెంబర్ 2024లో పెళ్లి జరగలేదు. మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి అంటూ మరోసారి ప్రచారం మొదలైంది. 2025 ఎండింగ్ వచ్చేసరికైనా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి. రష్మిక లేదా విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అయి చెప్పే వరకు వీళ్ల ప్రేమ లేదా పెళ్లి విషయంలో క్లారిటీ రావటం కష్టం. మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రల్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ. ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తండ్రి కూతుళ్లు కలిసి మొదటిసారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంశీకృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్వీట్ లో నా మిత్రురాలు, ఆప్తురాలైన లక్ష్మీ మంచుకి, ఆమె తదుపరి చిత్రం దక్షకు శుభాకాంక్షలు. మీకు ఆత్మీయమైన నా ప్రేమను తెలియజేస్తున్నారు. మీరు మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నారు. దర్శకుడు వంశీ కృష్ణమల్ల చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ కృష్ణమల్ల మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుబాయ్లో జరిగిన సైమా 2025 వేడుకల్లోనూ ట్రైలర్ ను ప్రదర్శించగా అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి గారు ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్రని ఇందులో చేశారు. అలాగే మోహన్ బాబు గారిని, మంచు లక్ష్మి గారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. మనం రోజు వాడే గూగుల్ ఇమేజెస్ ఫీచర్ ఎలా ప్రారంభమైందో తెలుసా? దాని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఓ హాలీవుడ్ స్టార్ ధరించిన డ్రెస్సే నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ఈ అద్భుతమైన ఫీచర్ కు కారణమైంది. ఆ డ్రెస్ వేసుకున్నది ప్రముఖ అమెరికన్ గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్. వివరాల్లోకి వెళ్తే 2000 సంవత్సరంలో జరిగిన గ్రామీ అవార్డుల వేడుకకు జెన్నిఫర్ లోపెజ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆమె ధరించిన ఆకుపచ్చ రంగు వెర్గాస్ జంగల్ డ్రెస్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది. ఆ డ్రెస్ లో ఆమె ఫోటోలను చూసేందుకు లక్షలాది మంది నెటిజన్లు ఒకేసారి గూగుల్లో వెతకడం ప్రారంభించారు.
కానీ ఆ సమయంలో గూగుల్లో కేవలం టెక్స్ట్ ఆధారిత సెర్చ్ ఫలితాలు అంటే వెబ్సైట్ లింకులు మాత్రమే కనిపించేవి. దీంతో ఫోటోలు కనిపించక యూజర్లు తీవ్రంగా నిరాశ చెందారు. ఒకే ఫోటో కోసం ఇంత భారీ స్థాయిలో సెర్చ్లు రావటం గూగుల్ యాజమాన్యాన్ని ఆలోచనలో పడేసింది. ప్రజలు కేవలం సమాచారం చదవటానికి కాకుండా చిత్రాలను చూడటానికి కూడా ఎంతగా ఆసక్తి చూపుతున్నారో వారు గ్రహించారు. అప్పటి గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే ఫోటోల కోసం ప్రత్యేకంగా ఒక సెర్చ్ ఇంజిన్ అవసరమని నిర్ణయించారు. ఈ ఆలోచన ఫలితమే గూగుల్ ఇమేజెస్. 2001 సంవత్సరం జులైలో ఈ ఫీచర్ను అధికారికంగా ప్రారంభించారు. తొలి దశలోనే సుమారు 250 మిలియన్ల ఫోటోలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. అలా ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అనుకోకుండా టెక్నాలజీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. జెనిఫర్ లోపెజ్ డ్రెస్ కేవలం ఫ్యాషన్ ప్రపంచంలోనే కాకుండా టెక్నాలజీ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోయింది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ దర్శకురాలు సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్లోని పురులియాకు చెందిన యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ ప్రతిష్టాత్మక 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలిగా పురస్కారం అందుకుని చరిత్ర సృష్టించింది. తన తొలి చిత్రం సాంగ్స్ ఆఫ్ ఫర్గాటన్ ట్రీస్ చిత్రానికి గాను ఒరిజోంటి విభాగంలో ఈ అవార్డు గెలుచుకుంది. దీంతో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ దర్శకురాలిగా అనుపర్ణ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ అవార్డును భారతీయ మహిళలందరికీ అంకితమిస్తున్నట్లు అనుపర్ణ రాయ్ పేర్కొన్నారు. అనంతరం ఇజ్రాయెల్ చేతిలో నాశనమవుతున్న పాలస్తీనాపై తన గొంతును విప్పారు. సాంగ్స్ ఆఫ్ ఫర్గాటన్ ట్రీస్ సినిమా విషయానికి వస్తే ముంబైకి వలస వెళ్లిన ఇద్దరు మహిళల ఒంటరితనం, మనుగడ, ఒకరికొకరు తోడుగా ఉండటం వంటి అంశాలను ఈ చిత్రం ఆవిష్కరించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సమర్పించారు. బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు మరోసారి షాక్ తగిలింది. ఓ వ్యాపారవేత్తను 60 కోట్ల మేరకు మోసం కేసులో వీరు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ నెల 15న కేసు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆడిటర్ కు సమన్లు జారీ అయ్యాయి. శిల్పా శెట్టి దంపతులు 60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కంపెనీ 2015 నుంచి 2023 వరకు రుణం పెట్టుబడి రూపంలో 60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు. ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. రాజేష్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా రాజ్ దంపతులను కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్స్ గా ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులోని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడింది. దీపక్ కొఠారి ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి మోసం, నమ్మక ద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం 10 కోట్లకు పైగా ఉండటంతో కేసును జూహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసుల్లో ఇరికిస్తారంటూ బెదిరిస్తున్న ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తనను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా చెప్పుకుంటూ పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. ఉమామహేశ్వరరావు కేవలం కానిస్టేబుల్ గా పనిచేస్తున్నప్పటికీ తనను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా చూపించుకునే ప్రయత్నం చేశాడు. తన వాట్సాప్ ప్రొఫైల్లోనూ అదే హోదాను ప్రదర్శించాడు. తాను డ్రగ్స్ కేసుల అధికారిగా నటిస్తూ ఇంట్లో డ్రగ్స్ దొరికాయని కేసులు ఇరికిస్తానని పలువురు టాలీవుడ్ ప్రముఖులను బెదిరించాడు. ఈ బెదిరింపులు ఇటీవల మరింత పెరిగిపోవడంతో బాధితులు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉమామహేశ్వరరావు చేసిన చర్యలు, అతని బెదిరింపుల వ్యవహారంపై లోతుగా విచారణ కొనసాగుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ డ్రామా బ్యాటిల్ ఆఫ్ గాల్వన్. ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ కథానాయికగా నటించబోతుంది. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. భారతదేశం చైనా సరిహద్దుల్లో 2020లో జరిగిన గాల్వాన్ లోయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు సల్మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గాల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే. బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐశ్వర్య పేర్కొంది. అయితే ఈ కేసు నేడు విచారణకు రాగా ఐశ్వర్య తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ సందీప్ సేతి మాట్లాడుతూ, మా క్లయింట్ ఐశ్వర్యరాయ్ చిత్రాలు కానీ రూపం కానీ ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తి ఆమె పేరు ముఖాన్ని ఉపయోగించి ఏఐ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అని సేతి వాదించాడు. ఆమె పేరు రూపం ఎవరిదో లైంగిక కోరికలు తీర్చడానికి ఉపయోగించబడుతోంది. ఇది చాలా దురదృష్టకరం అని ఆయన కోర్టు ముందు పేర్కొన్నారు. అయితే ఐశ్వర్య పిటిషన్ ని విచారించిన జస్టిస్ తేజస్ కచారియా దీనిపై ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందుకి, ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందుకి వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాల పాలయ్యారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ తప్పుడు వార్తలు రాయగా, మరికొన్ని వేదికలు కాజల్ ఇక లేరంటూ షాకింగ్ రూమర్స్ సృష్టించాయి. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ స్వయంగా స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రస్తుతం ఆమె పూర్తిగా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. నాకు యాక్సిడెంట్ జరిగిందని, ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇవి నాకు చాలా ఫనీగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే అవి పూర్తిగా అబద్ధం. దేవుని దయ వల్ల నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు, ప్రచారం చేయొద్దు. నిజాలపై, పాజిటివ్ విషయాలపై దృష్టి పెడదాం అని కాజల్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పేర్కొన్నారు. నటి ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, బాధ్యతతో సోషల్ మీడియాలో వ్యవహరించాలని కోరుతున్నారు. ఇక కాజల్ ఇప్పుడు తన ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ బిజినెస్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సినిమాలు కాస్త తగ్గించింది. అప్పట్లో స్టార్ హీరోలు, కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన కాజల్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూ రచ్చరచ్చ చేస్తుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలకి మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సౌత్ క్వీన్ త్రిషకు సినిమా అంటే ఎంత ఇష్టం అనేది మరోసారి బయటపడింది. సైమా అవార్డుల వేడుకలో భుజంపై టాటూ కనిపించేలా డ్రెస్ ధరించారు త్రిష. త్రిష భుజంపై ఉన్న టాటూ చూసారా? సినిమాల కోసం కెమెరా ముందుకు వచ్చిన త్రిష ఆ కెమెరా టాటూను భుజంపై వేయించుకున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డులకు త్రిష వెళ్లారు. అక్కడ ఈ డ్రెస్ లో త్రిష సందడి చేశారు. బాడీ అంతటినీ డ్రెస్ కవర్ చేస్తుంది, ఒక్క టాటూను తప్ప. త్రిషకు 40 ఏళ్లు వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆవిడ అందం కూడా తగ్గలేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ ఆవిడకు ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కమల్ హాసన్ తగ్ లైఫ్ లో త్రిష నటించారు. ఆవిడ లాస్ట్ సినిమా అది, కానీ హిట్ కాలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో 2-3 సినిమాలున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్యన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్. కిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు లక్ష్య ఈ సినిమాలో కథానాయకుడిగా నటించబోతుండగా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, రాజమౌళి, ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో రాజమౌళితో పాటు ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, షారుఖ్ తదితరులు సందడి చేశారు. నెట్ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా. ఈ సినిమాకు పాపులర్ స్క్రీన్ రైటర్ కోనా వెంకట్ సోదరి నీరజ కోనా దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ పంచుకున్నారు. ఈ మూవీ టీజర్ సెప్టెంబర్ 11న ఉదయం 11:11 విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా కథానాయకులుగా నటించబోతున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. మౌళి, తనూజ్, శివాని నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, నాని, నాగవంశీ, సాయి రాజేష్, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ జీవంత్ ఇలాంటి సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని
అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ లిటిల్ హార్ట్ సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. హార్ట్, హ్యూమర్, హానెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. మూవీ టీం అందరికీ నా శుభాకాంక్షలు అంటూ విషెస్ అందించారు. లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీవాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షక ఆదరణతో 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూలు దక్కించుకుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.